హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా ట్యూస్డే వ్లాగ్ అయితే చూసేస్తారు. ట్యూస్డే ఫుల్ డే వ్లాగ్ మార్నింగ్ 4 AM స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు కార్తీక మాసం ఎఫెక్ట్ డైలీ 4 AM డే స్టార్ట్ అవుతుంది. సూర్యోదయం అవ్వకముందే దీపం పెట్టుకోవాలంటే తప్పదు, 4 o'clockకే లేవాలి. బట్ నైట్ మాత్రం ఎంత ఎర్లీగా పడుకుందామని ట్రై చేసినా కూడా అదే 11 అవుతుంది. దానివల్ల కొంచెం స్లీప్ సరిపోక ఇబ్బందిగా ఉంటుంది. కానీ బట్ స్టిల్ ఈ రొటీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మామూలుగా కూడా నేను 6:30, 7 లోపే దీపం పెట్టుకుంటాను. కానీ బట్ ఈ 5:30కి చేయడం ఉంది చూసారా, ఆ సాటిస్ఫాక్షన్ వేరు. అండ్ కార్తీక మాసం ఫీలే వేరు. ఇలా అయితే ముందు లోపలంతా ఊడ్చేసుకొని తర్వాత గుమ్మం ముందు కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఆ తర్వాత మాప్ పెట్టేసుకొని స్నానం చేసి వచ్చి అప్పుడు ముగ్గు పెట్టుకుంటాను అనమాట. ఇంక ఇలా అయితే నా రొటీన్ గడుస్తూ ఉంది. ముందు ఇక్కడంతా చిమ్మేసి తర్వాత తులసమ్మ దగ్గర కూడా చిమ్మేసుకొని తుడుచుకోవాలి. ఇంక ఇక్కడైతే ఇది అయిపోయింది. మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టకుండా నా హ్యాండ్తోనే పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఏముంది, చిన్న క్లిప్పే కదా తీద్దాం అనుకున్నానని, అందుకే అలా వెరీ లిమిటెడ్ ప్లేస్లో చూపిస్తున్నాను. ట్రైపాడ్ పెట్టిందనుకోండి మామూలుగా అంతా కవర్ అయిపోతుంది కదా, అలా కాకుండా నేను హ్యాండ్తో పట్టుకొని రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇలా లిమిటెడ్ ప్లేసుల్లో మాత్రమే చూపిస్తున్నాను. అలా ఇంకా గుమ్మం ముందు కూడా తుడిచేసుకొని స్నానానికి అయితే వెళ్ళిపోతాను. ఇంకా మీ కార్తీక మాసం ఎలా గడుస్తుంది? మీరు చక్కగా పూజలు చేసుకుంటున్నారా లేదా? సక్సెస్ఫుల్గా 2 సోమవారాలు, కోటి సోమవారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు పౌర్ణమి కూడా రాబోతుంది. పౌర్ణమి రోజు పూజ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మీరు ఎలా చేసుకుంటారు? పౌర్ణమి ఉపవాసం ఉంటారా లేదా? నేనైతే ఉపవాసం ఉంటాను. ఇంక ఇక్కడైతే మాప్ పెట్టేశాక నా హనీ లెమన్ వాటర్ అయితే తాగేస్తున్నాను. తాగేసి అప్పుడు స్నానానికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిన తర్వాత ఇంకా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. ఇక్కడైతే ముగ్గు పెట్టేసుకుంటున్నాను. కొంతమంది హనీ లెమన్ వాటర్ కూడా తాగరు పూజ అయ్యే వరకు. నాకు అలా ఏమి ఉండదండి. మనం నార్మల్గా వాటర్ ఎలా తీసుకుంటాం అలానే కదా హనీ లెమన్ వాటర్ కూడా. సో నేను అంతవరకు అయితే తీసుకుంటాను. మరి దానికోసం కూడా నేను పూజ అయ్యే వరకు వెయిట్ చేశాను అనుకోండి, నాకు మిగతా స్కెడ్యూల్ అంతా లేట్ అయిపోతుంది. సో అంతవరకు అయితే తీసేసుకుంటాను. ముగ్గు బాగుందా? ఇవాళ మల్టీ కలర్లో ట్రై చేశాను. ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంక ఇలా సింపుల్గా దీపాలు అయితే పెట్టేసుకొని చక్కగా పూజ చేసేసుకున్నాను. నా కార్తీక దామోదరుడు మీ కోరికలన్నీ వీలైనంత త్వరగా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరైతే హారతి తీసేసుకోండి త్వరగా. అలా అయితే పూజ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయాక ఏముంటుంది, వంట పని ఉంటుంది కదా. పాపను స్కూల్కి పంపించాలి, మా హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి, తర్వాత ఇంట్లో పనులు చేసుకోవాలి. ఈ వ్లాగ్ ఈరోజు 4 AMకి స్టార్ట్ అయితే నైట్ ఐ థింక్ అరౌండ్ 11 o'clock అలా ఎండ్ అయింది. అప్పటి వరకు నేనేం పనులు చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను అనేది కంప్లీట్గా మీతో అయితే షేర్ చేశాను. బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇక్కడైతే ఫస్ట్ మా ABC జ్యూస్తో మా డే స్టార్ట్ అవుతుంది కదా, దానికోసమే నేను రెడీ చేస్తున్నాను. అన్నీ పీల్ చేసి రెడీ చేసి ఇచ్చేస్తే మా హస్బెండ్ అయితే జ్యూసర్లో వేసేసి జ్యూస్ రెడీ చేసేస్తారు ఆయన. ఈ ABC జ్యూస్ మీ హెల్త్కి చాలా మంచిదండి. మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, అండ్ మీ స్కిన్ అండ్ ఐసైట్కి కూడా చాలా మంచిది. ఇందులో క్యారెట్, బీట్రూట్, యాపిల్ వేస్తాం కాబట్టి, అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీ గట్ హెల్త్కి చాలా మంచిది. అండ్ చాలాసేపు మీకు ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనిపించదు. ఇది మీరు ఎర్లీ మార్నింగ్ తీసుకోలేకపోయినా కూడా డైట్లో ఉన్న వాళ్ళైతే మీరు 11 o'clockకి గ్రీన్ టీ బదులు దీన్ని తీసుకోవచ్చు. మార్నింగ్ ఏదన్నా మీ రెగ్యులర్ డైట్ ఫాలో అయిపోయినా ఒక మార్నింగ్ డ్రింక్, బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి చేస్తారు కదా, ఈవెన్ 11 o'clock కూడా ఈ జ్యూస్ తీసుకోవచ్చు. అండ్ యాపిల్ మాత్రం ఇప్పుడు వచ్చే యాపిల్ అస్సలు బాగుండట్లేదండి, అన్నీ వ్యాక్స్ కొట్టెడ్. సో కంపల్సరీ మీరు పీల్ తీసేసే యూస్ చేసుకోండి. ఇంకా మా పాపకైతే తన ఫేవరెట్ చింతపండు పులిహోర కావాలంది. సో అదైతే కలిపి తనకు బాక్స్ పెట్టేశాను. ఆ రెసిపీ ఏం షూట్ చేయలేదులేండి. ఇక్కడైతే మా హస్బెండ్ కోసం గోబీ టమాటో కర్రీ చేస్తున్నాను. నా స్టైల్లో గోబీ టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ప్యాన్లో పోపు దినుసులు తీసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేశాను. ఈ పర్టికులర్ డే ట్యూస్డే రోజు ఏకాదశి కాబట్టి ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేదు. కార్తీక మాసంలో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటూనే ఉంటాయిలేండి. ఇంకా సో నేను డైరెక్ట్ టమాటోస్ వేసేసుకున్నాను. ఉల్లిపాయ లేకపోయినా సరే టమాటో ఒక్కటి ఎక్కువ వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది, రోటీలోకైనా రైస్లోకైనా. తర్వాత టమాటో కొంచెం ఫ్రై అయిన తర్వాత అన్ని డ్రై స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, హల్దీ
అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని టమాటోలని ఇలా మగ్గనివ్వండి. టమాటో బాగా మగ్గిపోయిన తర్వాత హాట్ వాటర్లో వేసి కొంచెంసేపు ఉంచిన తర్వాత మళ్ళీ గోబీని మీరు నీట్గా వాష్ చేసుకొని దీనిలో యాడ్ చేసేసుకోవడమే. యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ లిడ్ కవర్ చేశారంటే మసాలా బాగా గోబీకి పడుతుంది. ఆ తర్వాత మీరు అందులో సరిపడా వాటర్ పోసేసి కుక్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని అయితే అటువైపు షిఫ్ట్ చేసేసి మా పాప బ్రేక్ఫాస్ట్ కోసం దోశ వేసేస్తున్నాను. తన కోసం పులిహార చేసేసాను. తను 7:30కి వెళ్తే మా హస్బెండ్ 8కి వెళ్ళాలి కాబట్టి తనతో పాటే సైమల్టేనియస్గా కర్రీ కూడా చేస్తూ ఉంటాను. సో ఇంకా తన బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోశ వేస్తున్నాను. ఈరోజు తనైతే దోశ తినేసి పులిహార అయితే పట్టుకెళ్ళిపోయింది. చెప్పానుగా నేను ఇడ్లీ అయితే 2 తింటుంది, దోశ అయితే 1 తింటుంది, అంతవరకే. అవి కూడా హాఫ్ వదిలేసి వెళ్ళిపోయే రోజులు కూడా ఉంటాయి. సో దోశకి చట్నీ ఏమి వద్దమ్మా, నేను పొడితో తినేస్తానంది. తన కరివేపాకు పొడి అంటే చాలా ఇష్టం అండి. ఇడ్లీలో దోశలో నాకు పర్టికులర్గా చట్నీ అవసరం లేదు అనే టైపు మా అమ్మాయి అయితే. ఇలా దోశ అయితే ఎర్రగా కాలిపోయింది చూసారా. ఇంకా ఇప్పుడు మీరైతే తన లంచ్ బాక్స్ చూసేయచ్చు. ఈరోజు తన కోసం ఫ్రూట్ బ్రేక్ గ్రేప్స్ అండ్ బస్ స్నాక్ కోసం ఇవాళ నట్స్ అండ్ సీడ్స్ అయితే పెట్టుకుంది. అవి డ్రైడ్ క్రాన్బెర్రీస్ ప్లస్ సన్ఫ్లవర్ అండ్ మెలన్ సీడ్స్. ఇంక ఇలా మన కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది చూసారా. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ కర్రీ మీకు రోటీలో కన్నా రైస్లో కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మీకు నా రెసిపీస్ అండ్ నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎలా షేర్ చేస్తే నాకు మంచి మోటివేషన్ వచ్చి ఫర్దర్ మంచి మంచి వీడియోస్ అయితే చేయగలుగుతాను. అలా మా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేశాక ఇంకేముంటుంది చెప్పండి. మనకి కిచెన్ క్లీన్ చేసుకోవడం, వాషింగ్ మిషన్ ఆన్ చేయడం, బట్టలు ఆరేయడం, నిన్న ఆరిన బట్టలు మడతేయడం, వాటిని కబోర్డ్స్లో సర్దడం, తర్వాత ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకోవడం, పిల్లలకి స్నాక్స్ చేసుకోవడం, ఇలాంటి పనులే కదా మనకి. అందులో భాగంగానే నేను ఇక్కడైతే బట్టలు ఆరేస్తున్నాను. ఈ బట్టలు ఆరేయడం మడతేయడం ఏంటో కానీ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే ఇదో పెద్ద బోరింగ్ పని అండి బాబు. ఇంకేం చేస్తాం, అయినా తప్పదు కదా. మాకు అసలు ఎండ రావట్లేదు, మీరు చూస్తున్నారు కదా. మాకు ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయినట్టే. మార్నింగ్ వెరీ ఫాగీ మార్నింగ్స్, తర్వాత కూడా సన్ రావట్లేదు. ఇంకైతే 2 డేస్ పడుతుంది బట్టలు ఆరాలంటే. ఆ కష్టాలు కూడా మీకు చూపిస్తానులేండి. ఇంకా అలా బట్టలు ఆరేసి వచ్చిన తర్వాత మా పాప ఇంట్లో స్నాక్స్ ఏం లేవని గొడవ చేస్తుంది. ఈరోజు కూడా సీడ్స్ పట్టుకెళ్ళింది చూశారు కదా. అందుకని తను ఈవినింగ్ తినడానికైనా నెక్స్ట్ డే బాక్స్లోకి కూడా పనికొస్తుందిలే అన్నట్టు తనకు ఎంతో ఇష్టమైన క్యారమిల్ మక్కన అయితే చేస్తున్నాను. మసాలా క్యారమిల్ మక్కన ఎప్పుడు చేసి పెట్టినా సైలెంట్గా తినేస్తుందండి, ఏం గొడవ చేయదు. కాబట్టి అదైతే చేస్తున్నాను. ముందుగా కొంచెం గీ తీసుకొని మక్కనని ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను పాకం కోసం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాను. దానిలో నేనైతే బెల్లం సుమారుగా వేసుకున్నాను, రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి. మీకు మెజర్మెంట్స్తో కావాలంటే మీరు 1 కప్పు మఖానా తీసుకుంటే 1/2 కప్పు బెల్లం అయితే సరిపోద్ది. మీకు కొంచెం క్యారమిల్ ఎక్కువ కావాలనుకుంటే 3/4 కప్పు కూడా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసి బెల్లాన్ని బాగా కరిగించుకోండి. ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేస్తే మీకు మఖానా యాడ్ చేసిన తర్వాత అవి ఫ్రీగా సపరేట్ అవుతాయి, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాకం ఇదిగోండి ఈ కండిషన్లో రావాలి, అంతా మెల్ట్ అయిపోయి ఇలా కలర్ చేంజ్ అయిపోవాలి. అప్పుడు క్యారమెల్ రెడీ అయిపోయినట్టే మనకి. ఆ టైంలో మఖానా అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్కి అయితే గీతో గ్రీస్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మీరు మఖానాని సపరేట్ చేసేసుకుంటే యమ్మీ క్యారమెల్ మఖానా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఎంతో హెల్తీ స్నాక్ మీకు కానీ మీ పిల్లలకు కానీ. సో ఎవరన్నా ఇంట్లో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. హాయ్, ఎక్కడికి ప్రయాణం? క్రికెట్ క్లాస్కి ప్రయాణం. ఓకే, ఎక్సైటెడ్? ఎస్, యాజ్ యూజువల్. ఇంకేం తల్లి? ఇంకేంటి అంతా నువ్వు మాట్లాడి చాలా రోజులు అయింది కదా, ఏమన్నా చెప్పు. ఏముంటే మన సబ్స్క్రైబ్ మా మమ్మీ బ్లాగ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ బాయ్. ఇంక ఇలా మా పాపనైతే క్రికెట్కి డ్రాప్ చేసి వచ్చేసి ట్యూస్డే కదా ఫ్రెష్ అయిపోయి, ట్యూస్డే ఉందిలేండి మామూలుగా కూడా రోజు పూజ, ఈరోజు స్పెషల్ ధూపం అంతే. సో అలా ఫ్రెష్ అయిపోయి ముందు దీపారాధన అయితే చేసేసుకొని ఇల్లంతా ధూపం వేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదా పాప క్రికెట్ క్లాస్ కూడా ఇప్పుడు 1 అవర్ ప్రీపోన్ అయింది. 5:30 ఉండేది 4:30 చేస్తారు, 4:30 to 6:30, ఎందుకంటే 5:30కి సన్సెట్ అయిపోతుంది. దానివల్ల ఇలా ధూపం అయితే వేసేసుకుంటున్నాను. ఇల్లంతా నేను ఫ్రెష్ అయిపోయి
తీసుకురావడం మా హస్బెండ్ తీసుకొచ్చేస్తారులేండి. తను ఈరోజు త్వరగానే వచ్చేస్తా అన్నారు. మీరు ఎవరన్నా ఇలా ధూపం వేయకపోయినట్లయితే నేను ట్యూస్డే ఫ్రైడే తప్పకుండా వేస్తాను. మీరు అట్లీస్ట్ ఫ్రైడే అన్న వీక్లీ వన్స్ అయినా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అండ్ ధూపం వేసిన తర్వాత ఆ స్మెల్ ఉంటుంది చూసారా, మంచి పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది ఇంట్లో అయితే. నేను గ్యారంటీ మీరు ఎవరన్నా వేయకపోయినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాతో చెప్పండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడైతే మీరు చూసేయచ్చు. ఇంక ఇక్కడైతే గుమ్మం ముందు కూడా ధూపం వేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఒక్కొక్కసారి ఇలా వేసేసిన తర్వాత తులసమ్మ దగ్గర పెడతాను, ఒక్కొక్కసారి మెయిన్ డోర్ దగ్గర పెట్టేస్తాను. ఈరోజైతే నాకు మెయిన్ డోర్ దగ్గర పెట్టాలనిపించింది, అక్కడైతే పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్కి మేము సింపుల్గా దోశ అయితే వేసుకొని తినేసాము. ఇంకా తిన్న తర్వాత ఏముంటుంది చెప్పండి, కిచెన్ క్లీనింగ్ కదా. ఈరోజు మార్నింగ్ పాలు పొంగిపోయి చాలా డర్టీగా అయిపోయింది. సో క్లీన్ చేయాలని డిసైడ్ అయ్యాను. రోజు అంతా బాగానే ఉంటే నేను జస్ట్ హోమ్ మేడ్ లిక్విడ్ స్ప్రే చేసేసి దాంతో వైప్ చేసేస్తాను. ఆ హోమ్ మేడ్ లిక్విడ్ కోసం అడిగారండి, అది నేను చేద్దాం అనుకుంటున్నాను కానీ నాకు వెనిగర్ దొరకట్లేదు. ట్రై చేస్తున్నాను. 2-3 డేస్లో ఎలాగోలా వెనిగర్ తీసుకొచ్చి అదైతే చూపిస్తాను. నాకు కూడా అయిపోయింది, నేను చేసుకోవాలి. అండ్ ఈ గ్లాస్ టాప్లో మనం క్లీన్ చేసిన వెంటనే ఎప్పటికప్పుడు ఎలా కొత్తగా మెరిసిపోతుందో అప్పటికప్పుడు కూడా క్లీన్ చేసుకోలేము. ఆ గ్లాస్ హీట్లో ఉన్నప్పుడు మనం క్లీన్ చేయడం కుదరదు కదా, అదొక్కటి నాకు డిసడ్వాంటేజ్ అనిపిస్తుంది. బట్ క్లీన్ చేసుకోగానే ఎప్పటికప్పుడు కొత్త స్టవ్లా మెరిసిపోతూ ఉంటుంది. గ్లాస్ టాప్లో ఉన్న అడ్వాంటేజ్ అది. స్టీల్ కూడా షైన్ అవుతుంది కానీ బట్ కొంచెం స్క్రాచెస్ లాగా అలాగ అనిపిస్తుంది కదా. ఈ గ్లాస్ టాప్ అయితే క్లీన్ చేయగానే కొత్తదిలా మెరిసిపోతూ ఉంటుంది. ఇంకా మీరు రోజు స్టవ్ ఎలా క్లీన్ చేస్తారు, కడిగేస్తూ ఉంటారా, ఇలా చక్కగా వైప్ చేసుకుంటారా? గ్లాస్ టాప్ని ఎక్కువ కడక్కండి, అంత ఎక్కువగా స్టీల్ స్టవ్ కడిగినట్టు కడిగేయడం మంచిది కాదు, త్వరగా పాడైపోతుంది గ్లాస్. ఆ గ్లాస్ స్టిక్ చేయడానికి కొన్ని గ్లూస్ అవి వాడతారు కదా, మీరు ఎక్కువ వాటర్ పోసి కడుగుతూ ఉంటే ఆ గ్లూ అంతా పోయి స్టవ్ త్వరగా పాడైపోద్ది. అందుకని ఈవెన్ స్టీల్ స్టవ్ కూడా మీరు ఊరికే వాటర్ వేసి కడుగుతూ ఉంటే బర్నర్స్ పాడైపోతాయి. మనం హైజీన్గా ఉండొచ్చు బట్ ఇలా కూడా ఉండొచ్చు కదా. దీన్ని నీట్గా ఇలా వైప్ చేసేసుకున్నా కూడా మంచినీళ్ళతో ఆ క్లాత్ని క్లీన్ చేస్తూ చక్కగా ఉంటుంది. మీరు ఇలాంటి వైప్స్ కనుక వాడారంటే ఇంకా ఈజీగా ఉంటుంది, క్లాత్ కన్నా బెటర్. బాగా వాటర్ అయితే అబ్జార్బ్ చేసేస్తుంటుంది. కానీ కొంతమందికి కడిగితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దాన్ని నేను కాదన్ను. కాకపోతే రోజు కడుగుతున్నారనుకోండి, దాన్ని 2-3 డేస్కి ఒకసారి చేసి అలా స్లోగా తగ్గించుకోండి. స్లోగా దాన్ని వీక్లీ వన్స్ చేసుకోండి. సో చూసారా స్టవ్ ఎంత నీట్గా వచ్చేసిందో, బాగుంది కదా. పైన స్టాండ్స్ కూడా తీసి షింక్లో వేశాను, అవి కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకుంటాను. ఇంక ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ముందు ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసేసి అన్ని షింక్లో పడేసి స్టవ్ క్లీన్ చేసేసి ఇక్కడైతే గిన్నెలు కడుగుతున్నాను. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ మీరు నాకు DM చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా నాతో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రొటీన్ వ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాతో అయితే చెప్పేయండి. ఇంకా మీ పౌర్ణమి ప్రిపరేషన్స్ ఎక్కడి వరకు వచ్చాయి? 365 ఒత్తులు వెలిగిస్తున్నారా లేదా, గుళ్ళో వెలిగిస్తారా, మీరు ఇంట్లోనే వెలిగించేసుకుంటారా అనేది కూడా నాతో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంక ఇలా నా క్లీనింగ్ అయితే నడుస్తూ ఉంది.
మీరు కిచెన్లో యూస్ చేసే నైఫ్స్, సిజర్స్, చాపింగ్ బోర్డు ఇవి కూడా పీలర్స్ ఇలాంటివన్నీ ఏ రోజుకి ఆ రోజు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తే అంత మంచిది. నేను అప్పటికప్పుడు వాష్ చేసేసినా సరే మళ్ళీ నైట్ ఫైనల్గా కిచెన్ క్లీన్ చేసేప్పుడు మాత్రం వాటిని నీట్గా సోప్తో అయితే క్లీన్ చేస్తాను. చూసారా, నా క్లీన్ కిచెన్ అయితే నెక్స్ట్ డేకి రెడీ అయిపోయింది. ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. స్టవ్ని ఇలా చూస్తే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇంకా అలా కిచెన్ క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ రోజుకి. హలో, హాయ్ అండి. ఫైనల్గా మార్నింగ్ నుంచి ఇప్పటికైతే టైం వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. నా ఫేస్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. నిన్న ఉపవాసం ఎఫెక్ట్ కొంచెం ఉంటే నేను ఫుల్గా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఈ మధ్య ఆయిల్ పెట్టడం అస్సలు కుదరట్లేదు. తలస్నానాలు కంటిన్యూగా 2 పూటలు అయిపోతున్నాయి. సో స్పెషల్ కేర్ తగ్గిపోయింది. జుట్టంతా ఫుల్ ఇలా కంపలా తయారైపోయింది. అందుకని ఈరోజు ఆయిల్ పెట్టేశాను. ఈవినింగ్ పెట్టి మార్నింగ్ వరకు ఉంచి మార్నింగ్ చేసేస్తానులేండి. నేను ఎక్కువ ఉంచుకోలేను ఆయిల్, నాకు చిరాకు జిడ్డుగా ఉంటే. సో అది ఈరోజు వ్లాగ్ అయితే చూస్తారు కదా. మా కార్తీక మాసం ఇలా నడుస్తుంది. డైలీ 4 o'clockకే డే స్టార్ట్ అవుతుంది. అండ్ డేస్ కూడా షార్ట్ డేస్ అయిపోయినాయి కదా వింటర్ వల్ల. ఈవినింగ్ 5:25కే సన్సెట్ అయిపోతుంది. సో దానివల్ల కొంచెం బిజీగా అలా గడుస్తుంది. మీ డేస్ ఎలా గడుస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. నాకు రీచ్ పెరిగితే మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఫుల్ డే బ్లాగ్. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. ఇంక ఇలా పడుకోనిలేండి, జిడ్డు మొహం వేసుకొని కొంచెం ఫ్రెష్ అయ్యి పడుకుంటాను. ముందే మాట్లాడేద్దామని కెమెరా ముందుకైతే వచ్చాను. ఇప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు పడుకుంటాను ఫ్రెష్గా. ఓకేనా, బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.